పవన్ సనాతన ధర్మ డిక్లరేషన్ ఖచ్చితంగా అద్భుతం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అంశం. మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. అదే సందర్భంలో సనాతన ధర్మం గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడడం శుద్ధ దండగా. దానివలన ఆయన లక్ష్యం ఏంటి అంటే సనాతన ధర్మం ముసుగేసుకున్నారన్నటువంటిది జనంలోకి వెళ్తుంది. ఎందుకు అంటే 11 సీట్ల నుంచి 1 సీటుకి తగ్గించడం సనాతన ధర్మానికి ఏంటి సంబంధం? రాజకీయం ఏంటి సంబంధం సనాతన ధర్మానికి? రెండవది దేవుళ్ళ కోర్టులు ఎలా వ్యవహరించాలి అనేటువంటిది. ఎస్, ఖచ్చితంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల మీద మాట్లాడడంలో తప్పే లేదు, కోర్టులలో జరుగుతున్నటువంటి. కానీ ఇవాళ లడ్డు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే సనాతన ధర్మానికి ఖచ్చితంగా అవమానం జరిగిండే, అన్యాయం జరిగిండే. ఎందుకు? లడ్డూ తయారీకి సంబంధించి ఈ కల్తీది కలిసింది అన్నది ఏఆర్ డైరీ. ఏఆర్ డైరీ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వచ్చింది. అంతకుముందు 5 ఏళ్ల నుంచి లడ్డూలో కల్తీ జరిగిందని ఎవరు ధృవీకరించారు? మనం చంద్రబాబు గారు చెప్పేశారు కాబట్టి విని ఒప్పేసుకోవడమేనా? దానికి అనుగుణంగా మాట్లాడేసుకోవడమేనా? దానికోసం సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని దారి మళ్లించేయడమేనా? ప్రతి ఒక్క భక్తుడు ఇవాల్టికి కూడా లడ్డూ తీసుకుంటున్నారు లేదా దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకని? దేవుడు చూసుకుంటాడు, ఎవడు తప్పు చేసినా ఆ పాపాలకి వాడే పోతాడు అని జనం నమ్ముతారు. అదే సందర్భంలో అందులో అపవిత్రం జరిగింది అన్నటువంటిది ఖచ్చితంగా ఒక ఫీలింగ్ క్రియేట్ చేసాం. ఆ ఫీలింగ్ పోగొట్టడం సనాతన ధర్మవాది యొక్క బాధ్యత అయి ఉండాలి. దేవుడికి అపచారం నిజంగా జరిగితే శిక్షించాలి. అపచారం జరిగిందన్న ఊహ మీదన మనం తీసుకెళ్ళి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. అది కోర్టు ఇప్పుడు బాధ్యతాయుతంగా నిర్ణయం తీసుకుంటోంది, కోర్టుకు వదిలేయాలి. కానీ ఈ టైంలో మాట్లాడటం ద్వారా ఆ ఇష్యూ తప్పు చేశారు. సనాతన డిక్లరేషన్ కరెక్ట్. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం కష్టపడాలనుకోవడంలో తప్పులేదు, చాలా మంచి ఆలోచన. కానీ దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి తీసుకురావడం అన్నటువంటిది మాత్రమే అది సనాతన ధర్మాన్ని స్వార్థానికి వాడుకున్నటువంటి తరతరాల రాజకీయ నాయకుల యొక్క ఆలోచన ధోరణిలోకి తను కూడా ఉన్నారన్నటువంటి ముద్ర ఉంటుంది. అది జాగ్రత్తగా సనాతన ధర్మం అనేటటువంటిది ఒక దాన్ని ఏమంటారంటే 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. సక్రమంగా వాడితే అద్భుతం, తేడాగా వాడితే అనర్థం. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.